వ్యవహారం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. తమ ప్రేమకు పెద్దలు అడ్డు చెబుతున్నారనే బాధతో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రియురాలు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆ మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురైన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వచ్చే జన్మలోనైనా నా బంగారు తల్లిని పెళ్లి చేసుకుంటా అంటూ సూసైడ్ లేఖ రాసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారకరమైన ఘటన ప్రస్తుతం ఎందరినో కలచివేస్తుంది. ప్రాణంగా ప్రేమించిన తన ప్రేయసి తనువు చాలించడంతో తీవ్ర మనోవేదనకు గురైన ప్రియుడు తనువు చాలించాడు. ఈ హృదయ విదారక ఘటన అందరినీ కలిచివేస్తుంది. ప్రియురాలు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందని చనిపోయిందన్న మరణ వార్త విని దిగ్భ్రాంతికి లోనైన ప్రియుడు ఆత్మహత్య లేఖ రాసి వ్యవసాయ బావిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం బీబీనగర్ గట్కేసర్ రైల్వే ట్రాక్ సమీపంలో బ్రిడ్జి వద్ద మృతదేహం ఉన్నట్టుగా స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు మృతదేహం వద్ద లభించిన ఆధార్ కార్డుతో పాటు కళాశాల గుర్తింపు కార్డుతో ఆమె హితవర్షినిగా తేల్చారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహం గాంధీకి తరలించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం కొరివిచెల్మ గ్రామానికి చెందిన హితవర్షిని హైదరాబాద్ గట్కేసర్లో ఓ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. వినయ్ అనే వ్యక్తి దౌడపల్లి గ్రామంలో ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోంది. కొన్ని రోజుల క్రితం సెలవులకు ఇంటికి వచ్చింది. కొన్ని రోజులు ఇంటి వద్దే గడిపింది. తిరిగి కళాశాల ప్రారంభం కావడంతో హైదరాబాద్ చేరుకుంది. బీబీనగర్ గట్కేసర్ మధ్యలో రైల్వే ట్రాక్ వద్ద ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుంది. యువతి చివరిగా తన గ్రామానికి చెందిన వినయ్ బాబు అనే అబ్బాయితో ఫోన్ మాట్లాడినట్టుగా చెప్తున్నారు. వినయ్ను విచారించేందుకు వెళ్లగా అతను కూడా బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. యువకుడు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా వీరిద్దరూ ప్రేమించుకున్నారని, పెద్దలు వీరి పెళ్లికి నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడ్డారని నిర్ధారించారు. వచ్చే జన్మలో అయినా నా బంగారు తల్లిని పెళ్లి చేసుకుంటా అంటూ సూసైడ్ లేఖ రాసిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వినయ్ చనిపోయిన చోట ఆత్మహత్య లేఖ పోలీసులకు లభ్యం కావడంతో పోలీసులు లేఖను స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని లక్షెట్టిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎనిమిది 9/2025 వేణంక వినయ్ బాబు దండపల్లి మండలం రాజంపేట విలేజ్ చెందినటువంటి 20 సంవత్సరాల అబ్బాయి క్యాస్ట్ కుమారి అనే వ్యక్తి ఈరోజు మధ్యాహ్నం పూట 2 గంటల ప్రాంతంలో వెంకట్రావుపేట శివార్లో ఉన్నటువంటి బుచ్చేపల్లి గ్రామ శివార్లో ఉన్నటువంటి ఒక వ్యవసాయ భవనంలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తన యొక్క ప్రేమ విఫలమైందని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి వాళ్ళ యొక్క తల్లి అయినటువంటి వేణంక రాజవ్వ దరఖాస్తు ఇవ్వగా ఈ విషయమై కేసు నమోదు చేసుకుని 174 కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. సెలవుల నేపథ్యంలో ఇటీవలే సొంతూరుకొచ్చిన హితవర్షిని తల్లిదండ్రులతో మాట్లాడిన తీరు కూడా అనుమానాస్పదంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రైలు కింద పడితే చనిపోతామని తల్లిదండ్రులను అడిగినట్టుగా ఆత్మహత్యకు ప్రేరేపించే ఆలోచనలు చేసినట్టుగా మృతురాలి తల్లిదండ్రులు రైల్వే పోలీసులకు తెలిపారు. ఇరువురి ఆత్మహత్యలకు ప్రేమ వ్యవహారమే కారణంగా ప్రాథమికంగా పోలీసులు అంచనాకొచ్చినప్పటికీ ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు, వారి చనిపోవడానికి గల కారణాలు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.